కవి పేరు వచ్చి సుమిత్రానందన్ పంత్. ఇక్కడ ఉన్ముఖీకరణలో మీకు ఫస్ట్ ఒక పోయం ఇస్తాడు, అన్నోన్ పోయము. ఎగ్జామ్లో కూడా అన్నోన్ పోయం ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. దీనికి మోడల్ కోసం ఇక్కడ ఇచ్చాడు చూడండి. క్యా గాతి హో కిసే బులాతి, బత్లా దో కోయల్ రాణి, ప్యాసి ధర్తి దేక్ మాంగతి, హో క్యా మేఘోం సే పానీ. క్యా గాతి హో కిసే బులాతి, క్యా గాతి హో అంటే ఏం పాడుతున్నావు, మరి ఆ పాటలో కిసే బులాతి హో ఎవరిని నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు, పిలుస్తున్నావు. బత్లాదో కోయల్ రాణి, ఇక్కడ కవి ఎవరితో చెప్తున్నాడంటే కోకిలతో చెప్తున్నాడు. ఓ కోకిల, నీ పాటలో నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు, ఎవరిని పిలుస్తున్నావో చెప్పేయని. ప్యాసి ధర్తి దేక్ మాంగతి, హో క్యా మేఘోం సే పానీ. ప్యాసి అంటే దప్పికతో ఉన్నా, ధర్తి అంటే భూమి. మరి దప్పికతో ఉండే భూమి కూడా దేని వైపు ఆశగా చూస్తూ ఉంటుందంటే మేఘాల వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎండకు బీటలు వారిపోయి ఉంటుంది భూమి, మేఘాల్లో నుంచి వర్షం ఎప్పుడు కురుస్తుందా అని మేఘాల వైపు చూస్తూ ఉంటుంది. ఇలా మీనింగ్ వచ్చే ఒక 4 లైన్స్ స్టాంజా ఇచ్చాడు. దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. మీఠే గీత్ కౌన్ గాతి హే అన్నాడు. సెంటెన్స్ ఫార్మేషన్ రూపంలో రాయాలి, 1 వర్డ్ ఆన్సర్స్ రాయకూడదు. మీఠే గీత్ కోయల్ గాతి హై, प्यासी धरती पानी किससे मांगती है अన్నాడు. प्यासी धरती पानी मेघों से मांगती है. बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे अన్నాడు. बादल सुंदर होते हैं, सफ़ेद होते हैं. बादल आने पर बादलों से हमें वर्षा होती है, तो वर्षा के कारण प्रकृति में पेड़ पौधे पशु पक्षी मानव सब खुशी से झूम उठते हैं. ఈ విధంగా ఓన్గా మీరు 2 or 3 సెంటెన్సెస్ రాయాలి. దానికి ఇవే కాకుండా గ్రామర్లో మళ్ళీ ఒక 2 బిట్స్ అడుగుతారు. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా 2 బిట్స్ అడుగుతారు అనమాట. గ్రామర్లో కోయల్ లింగ బదులు అనో, లేదా మేఘ్ వచన్ బదులు అనో, అట్లా గ్రామర్ పరంగా ఒక 2 బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ ఉద్దేశ్యం. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना. ఈచ్ అండ్ ఎవరీ లెసన్ ఏదో ఒక ఉద్దేశంతో మీకు స్టూడెంట్స్కి చెప్పాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. మరి ఈ లెసన్ మీకు ఎందుకు పెట్టినారంటే ప్రకృతికే ప్రతి కావ్య రచనాంక ప్రోత్సాహం కన్నా, అంటే ప్రకృతిని చూసినప్పుడు మీరు ప్రకృతిలోని అందమైన దృశ్యాలను చూసినప్పుడు కావ్య రచన అంటే కవిత అనేది మీరు కూడా రాయాలి. దాన్ని మిమ్మల్ని ప్రోత్సహించడానికి సాత్ సాత్ సౌందర్య బోధ కరాన, ప్రకృతి యొక్క అందచందాలను గురించి మీకు వివరించడానికి. మనోరంజన్ కి భావన జగన, మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఆ కవితలు చదవడం వలన మనకు ఎంటర్టైన్మెంట్ అనేది కలగాలి. और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है. ప్రకృతిని మనం ఎలా సంరక్షించుకోవాలి, ప్రకృతిని మనం రక్షించుకోవాలి. ప్రకృతిని రక్షించుకుంటే మనం 4 తరాల పాటు బాగా ఉంటాము. ఈ ప్రేరణను అందించడానికి ఈ బరస్తే బాదల్, కురుస్తున్న మేఘాలు అనే లెసన్ మీకు పెట్టడం జరిగింది. రేర్గా ఏం చేస్తాడంటే ఉద్దేశ్యం కూడా 3 మార్క్స్ క్వశ్చన్ రూపంలో అడిగేస్తాడు. బరస్తే బాదల్ కవిత పాఠ కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై అంటాడు. వెనకాల మీకు ఎక్కడా లేదు. జనరల్గా ట్విస్ట్ చేసి క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది అంటే అట్లాంటి సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అప్పుడేం చేయాలి, మీరు ఒక సింపుల్గా 3 పాయింట్స్ రాయాలి. బరస్తే బాదల్ పాఠ కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై అంటే ఫస్ట్ పాయింట్ కావ్య రచనాओं का प्रोत्साहन करना, सेकंड पॉइंट सौंदर्य बोध कराना, और थर्ड पॉइंट मनोरंजन की भावना जगाना, फोर्थ पॉइंट प्रकृति संरक्षण के लिए प्रेरणा देना. इस पाठ का मुख्य उद्देश्य है అని 3 మార్క్స్ क्वेश्चन కింద రాయాలి. नेक्स्ट विधा विशेष. बरसते बादल कविता पाठ है. वेरी वेरी इंपॉर्टेंट. बरसते बादल किस तरह का पाठ है? कविता पाठ है. कविता अनమాట ఈ లెసన్. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती और संवारती है. మరి ఒక కవిత అనేది ఎందుకు రాస్తారు కవులు అంటే ఆ కవితలో మనకుండే భావనలను మనం అందంగా తెలియపరచవచ్చు. దానితో పాటు సజాతి और సంవార్తి, పదాల కూర్పు అనేది మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగి. మరి బరస్తే బాదల్ అనే కవితను మీకు ఒక మంచి స్వరంతో పాడగలగచ్చు, పాట రూపంలో పాడవచ్చు, చదువుకోను వచ్చు అనమాట.
इसमें अनुप्रास का सुंदर वर्णन मिलता है, सुंदर प्रयोग किया है। तो इसमें इस कवि ने अनुप्रास अलंकार का वर्णन किया है। तो सारी कविता किस अलंकार में है? అనుప్రాస్ అలంకార్ में మరి అనుప్రాస్ అలంకార్ అంటే మీకు ఈ లెసన్ లోనే ఇక్కడ చివర్లో ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ పేజ్ లో చూడండి, అలంకార్, అనుప్రాస్ అలంకార్। ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అలంకార్ గురించి మనం చెప్పుకోవాలి। లాస్ట్ లో బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది। అలంకార్ శబ్ద का अर्थ है आभूषण। అలంకార్ అనే పదానికి అర్థం ఏమంటే ఆభూషణ్। किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार है। ఏదైనా ఒక విషయాన్ని తీసుకునేటప్పుడు మనం ఆ విషయాన్ని సాధారణంగా చెప్పేస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట। కాబట్టి కొన్ని చమత్కారవంతమైన పదాలను జోడించి కొంచెం హాస్యాన్ని జోడించి చెప్తే అది ఇంట్రెస్ట్గా ఉంటుంది। కాబట్టి కవితలో మనకు ఒక ఇంట్రెస్ట్ రావడానికి అలంకారాలు యూజ్ చేస్తూ ఈ యొక్క పద్యాలు రాయడం జరుగుతుంది। इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है। तो बरसते बादल कविता में किस अलंकार का प्रयोग किया गया है? अनुप्रास अलंकार का प्रयोग किया है। जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वहाँ वाक्य में अनुप्रास अलंकार है। तो अनुप्रास अलंकार किसे कहते हैं? एक वाक्य में एक अक्षर या शब्द, एक अक्षर या शब्द बार बार प्रयोग होने पर इसे अनुप्रास अलंकार कहते हैं। ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు మనము ఆ సెంటెన్స్లో ఒక అక్షరమన్నా మాటి మాటికి రావాలి, లేదా ఒక పదమన్నా మాటి మాటికి రావాలి। అలా ఒక అక్షరము లేదా పదము మాటి మాటికి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? అనుప్రాస్ अलंकार అంటారు। तो अनुप्रास अलंकार किसे कहते हैं? एक वाक्य में एक अक्षर या एक शब्द बार बार प्रयोग होता है। एक अक्षर या एक शब्द बार बार प्रयोग होने पर उसमें क्या, कौन सा अलंकार रहता है? अनुप्रास अलंकार रहता है। तो इस प्रकार का वाक्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है। तो उस वाक्य में उस अनुप्रास अलंकार सौंदर्य को बढ़ाता है, इसलिए कवियों ने कुछ अलंकारों का प्रयोग भी किया करते हैं। तो एग्जाम्पल को आप कविता पढ़ने पर पता लग जाएगा। जैसे झम 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 झम, अनुप्रास अलंकार का एग्जाम्पल है झम 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 झम। तो एक शब्द कितने बार प्रयोग हो रहा है? 4 बार प्रयोग हो रहा है। तो एक ही वाक्य में एक शब्द बार बार प्रयोग होने पर उसमें कौन सा अलंकार रहता है? अनुप्रास अलंकार रहता है। नेक्स्ट कवि परिचय। तो बरसते बादल कविता के कवि हैं सुमित्रानंदन पंत जी। तो सुमित्रानंदन पंत जी प्रकृति के बेजोड़ कवि माने जाते हैं। మరి ఈ కవి యొక్క విశేష గుణం ఏమంటే ప్రకృతిలో ఇతడికి సాటి వచ్చే కవి ఎవరు లేరు। అంటే ప్రకృతి యొక్క వర్ణనలు, ప్రకృతి వర్ణన చేయడంలో బేజోడ్ కవి, బేజోడ్ అంటే ఇతడికి సాటైన కవి ఎవరు లేరనమాట। सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ। మరి సుమిత్రానందన్ పంత్ ఎప్పుడు జన్మించినారంటే 20 मई 1900, 20 మై అంటారు 1900। ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, అల్మోడా జిల్లా। ఉత్తరప్రదేశ్లోని అల్మోడా జిల్లాలో కౌసానీ गांव జన్మించారు। उत्तर प्रदेश के अल्मोड़ा जिला के कौसानी नामक गांव में इनका जन्म हुआ था। और ये किसके बेजोड़ कवि माने जाते हैं? प्रकृति के चित्रण में बेजोड़ कवि माने जाते हैं। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे। 7 वर्ष की उम्र में అతడికి 7 ఇయర్స్ ఉండేటప్పటి నుంచి అతడు రచనలు చేసేవాడు। కాబట్టి 7 ఇయర్స్ నుంచి అతడికి స్కూల్ లైఫ్లో ఎన్నో అవార్డ్స్ అనేటివి వచ్చేటివి అనమాట। పురస్కృत किए गए। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया है। సాహిత్య లేఖన్ के लिए లిటరేచర్, హిందీ లిటరేచర్ బాగా రాశాడు కాబట్టి రచనలు, అతడికి సాహిత్య అకాడమీ అనే అవార్డు వచ్చింది।
ఆ తర్వాత సోవియట్ రూస్ అంటే రష్యా, కాబట్టి రష్యా వాళ్ళు కూడా హిందీని ఇష్టపడతారు, అక్కడ కూడా హిందీ వ్యాపిస్తూ ఉంది. కాబట్టి రష్యన్స్ ఇతడి యొక్క రచనల్ని మెచ్చుకొని సోవియట్ రూస్ అనే అవార్డు ఇతడికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చిదంబర అనే ఒక ప్రముఖమైన రచన రచించాడు. ఈ చిదంబర అనే మహాకావ్యానికి ఇతడికి జ్ఞానపీఠ అవార్డు కూడా మన ఇండియా తరఫున ఇవ్వడం జరిగింది. చిదంబర కావ్య రచనకు ज्ञानपीठ अवार्ड అనేది వచ్చిందన్నమాట. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा. इनका निधन सन 1977 में हुआ. మరి ఈ కవి చనిపోయిండేది ఎప్పుడు అంటే 23 డిసెంబర్ 1977 చనిపోయాడు. 1977 में इनकी मृत्यु हुई. ఇక్కడ మీరు మాతా పితా కా నామ్ ఇవ్వలేదు కాబట్టి మాతా కా నామ్ పితా కా నామ్ కవి పరిచయంలో యాడ్ చేసుకోండి. మాతా కా నామ్ సరస్వతి దేవి, और पिता का नाम गंगाधर पंत. నెక్స్ట్ మా లెసన్లోకి వచ్చేసేయండి. విషయ ప్రవేశ్ నెక్స్ట్ పేజ్. విషయ ప్రవేశ్ ఆ పేరాగ్రాఫ్ అనేది మనకు ప్రతి క్వశ్చన్కు సారాంశకు అన్నిటికీ ఇంపార్టెంటే. విషయ ప్రవేశ్లో చూడండి. वर्ष ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्ष ऋतु ఋతువులలో వర్ష ఋతువు అనేది అందరికీ ఇష్టమైన ఋతువు అనమాట. ఎందుకంటే అంతవరకు వేడిని సహిస్తూ ఉంటారు కాబట్టి వేడిదనం నుంచి చల్లదనాన్ని ఆస్వాదించడానికి అందరూ ఏ ఋతువు రావాలని కోరుకుంటారు? వర్ష ఋతువు రావాలని కోరుకుంటారు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. మరి వర్షం పడేటప్పుడు ప్రకృతికి సుందరత, ప్రకృతి యొక్క అందచందాలు అనేటివి చూడదగిన విధంగా ఉంటాయి. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठते हैं. మరి వర్షం పడినప్పుడు పేడ్ పౌధే అంటే పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు కావచ్చు, చిన్న చిన్న చెట్లు కావచ్చు, పశు పక్షి పశువులు పక్షులు, మనుషులు, और यहाँ तक की धरती भी చివరకు భూమి కూడా ఖుషీసే జూముర్తి, చాలా సంతోషంతో ఉయ్యాలూగుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ వేడికి ఎండకు వేడి తాకిడికి విసిగిపోయి ఉంటారు కాబట్టి వర్షం ఎప్పుడు వస్తుందా, ఆ చల్లదనాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తామని అందరూ ఎదురు చూస్తుంటారు. ఇसी సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హై. కాబట్టి ప్రకృతిలో వర్షం అనేది పడేటప్పుడు, కురుస్తున్న మేఘాలు వచ్చేటప్పుడు చెట్లు ఎలా ఫీల్ అవుతాయి, భూమి ఎలా ఫీల్ అవుతుంది, పశుపక్షులు ఎలా ఫీల్ అవుతారు, మనుషులు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక కవిత రూపంలో సుమిత్రానందన్ పంత్ గారు రాయడం జరిగింది. ఫస్ట్ స్టాంజా చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छलके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जागते मन के. झम 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 అనేది ఆ కురుస్తున్న మేఘాల్లో నుంచి వచ్చే వర్షం యొక్క సౌండ్ అన్నమాట. ఆ సౌండ్ను కవి ఒక్కొక్కరికి ఆ సౌండ్ ఒక్కొక్కలాగా వినిపించవచ్చు. మీకు ఎలా వినిపిస్తుందో మీరు కవిత రూపంలో రాయాలి. కాబట్టి కవికి ఆ వర్షం పడే సౌండ్, వాన పడే సౌండ్ ఎలా వినిపిస్తూ ఉంది? झम 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 అని వినిపిస్తూ ఉంది. మేఘ బరస్తే హై సావన్ కే, మేఘాలు, మేఘ అంటే మేఘాలు, బరస్తే హై అంటే కురుస్తున్నాయి, సావన్ కే అంటే సావన్ కా మహీనా అంటే శ్రావణ మాసం. మీరు తెలుగులో శ్రావణ మాసము అంటారు. ఆ శ్రావణ మాసాన్ని హిందీలో ఏమంటారు? సావన్ కా మహీనా. కాబట్టి ఈ పోయం యొక్క లైన్ను మనము రోజులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది? सावन के महीने में मेघ झम 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 बरसते हैं. అంటే మీరు సారాంశంలోకి కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇదే లైన్ను మనము ప్రోజ్లోకి మార్చుకోవచ్చు. సావన్ కే మహీనే మే మేఘ్ కైసే బరస్తే హై? झम 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 बरसते हैं. శ్రావణ మాసంలో మేఘాలు వర్షిస్తాయి. ఆ వర్షించే సౌండ్ ఎలా ఉంటుంది? झम 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 అని ఉంటుంది. छम 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 गिरती बूंदे तरुओं से छलके.
మరి అలా మేఘాలు వర్షించినప్పుడు ఫస్ట్ ఒక్కొక్క చుక్క నీటి బిందువు అనేది పడుతుంది. ఆ నీటి బిందువు గిత్తి బూనే కిందకు పడే ఆ నీటి బిందువులు అనేటివి ఏ సౌండ్తో పడతాయంటే ఛమ్ 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 అనే సౌండ్తో పడతాయి. తరువోన్సే చంకే. కాబట్టి ఆ నీటి బిందువులు పడేటప్పుడు ఫస్ట్ చెట్లు ఉన్నాయనుకోండి, చెట్ల ఆకుల పైన పడతాయి. ఆ తర్వాత చనకన అంటే చిలకరించినట్లుగా ఆకులపై నుంచి నీళ్లు చిలకరించినట్లుగా మళ్ళా భూమిపైకి పడుతుంది. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీరే ఉర్మే ఘన్కే. మరి ఈ విధంగా మేఘాలు అనేటివి వర్షించినప్పుడు వస్తూ ఉండేటప్పుడు ఉర్మే ఘన్కే, ఘన్ అన్న మేఘన్న బిజిలీ రెండు ఒకటే అన్నమాట పర్యాయ శబ్దం. ఉర్ అంటే మనస్సు, ఉర్ అంటే మనస్సు. ఉర్మే ఘన్కే అంటే మేఘాల యొక్క మనస్సులో నుంచి చంచం బిజిలియా చమక్నే లగ్తీ హై. చంచం అంటూ షైనింగ్ ఇస్తూ, బిజిలియా అంటే ఉరుములు మెరుపులు అనేటివి మెరుస్తూ ఉంటాయి. థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జాగతే మన్కే. మరి దిన్కే సమయ తమ్ ఛాయా రహతా హై. తమ్ అంటే అంధకారం. పట్టపగలే ఏమవుతుంది, మేఘాలు వచ్చినప్పుడు చీకటిమయంగా ఉంటుంది. కాబట్టి దిన్కే సమయ తమ్ రహతా హై. పట్టపగలు చీకటిమయంగా ఉంటుంది కాబట్టి థమ్ 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 అంటే అందరూ సైలెంట్గా తమ ఇళ్ళల్లో కూర్చొని ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ సప్నే జాగతే మనకి. సప్నే అంటే కలలు, పగటి కళలు అనేటివి మేల్కొంటాయి, పగటి కళలు కంటూ ఉంటారు. అదే సమయంలో పక్షులు పశువులు ఏం చేస్తాయి అనేది నెక్స్ట్ స్టాంజాలో చెప్తున్నారు. దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బజ్తి ఝంఝన్. దాదుర్ అంటే మేండక్, కప్ప అన్నమాట. కప్పలు ఏం చేస్తాయి, వాన పడతా ఉండేటట్లే బెక్క బెక్క అని సౌండ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ కవి హిందీలో ఏం రాస్తున్నాడు, టర్ టర్ కర్తే, కప్పల యొక్క సౌండ్ను టర్ టర్ అని పోలుస్తున్నాడు. కాబట్టి కప్పలు వచ్చి టర్ టర్ అని సౌండ్ చేస్తాయి. జిల్లి బజ్తి ఝంఝన్. జిల్లి అంటే ఝీంగూర్, కాక్రోచ్ అనమాట. కాక్రోచ్ ఏం చేస్తుంది, ఝన్ ఝన్ అని సౌండ్ చేస్తూ ఎగురుతూ ఉంటుంది. మేవ్ మేవ్ రే మోర్. మోర్ అంటే నెమలి. నెమలి ఏం చేస్తుందంటే మేవ్ మేవ్ మ్యావ్ మ్యావ్ అనకూడదు. మ్యావ్ మ్యావ్ అంటే మళ్ళీ అది పిల్లి అయిపోతుంది. నెమలి, ఇక్కడ నెమలి ఏం సౌండ్ చేస్తుందంట, మెవ్ మెవ్ అని సౌండ్ చేస్తుంది. పీవు పీవు చాతకే గండ్ అన్నాడు. పక్షుల పేర్లంతా ఒక్కొక్కటే చెప్పాడు, కానీ ఇక్కడ చాతక పక్షికి వచ్చేటప్పటికి చాతకే గండ్ అన్నాడు. ఈ చాతకే గండ్ అంటే చాతక పక్షుల యొక్క సమూహము. చాతక పక్షుల యొక్క సమూహము ఏం సౌండ్ చేస్తాయంట, పీవు పీవు అని సౌండ్ చేస్తాయి. ఎందుకు అలా సౌండ్ చేస్తాయి అంటే ఇక్కడ మీకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. చాతక్ పక్షికి విశేషత క్యా హై అంటాడు. చాతక్ పక్షి केवल मेघ से बरसने वाले पानी के बूंदों को ही पीती है. चाहे किस प्राण चले जाए प्राण छोड़ देती है. किसी जलाशय या सरोवर का पानी छूती तक नहीं है. यह एक निष्ठावान पक्षी है అని రాయాలి. చాతక పక్షి అంటే చకోర పక్షి. కేవలం మేఘాల్లో నుంచి కురిసే వాన నీటి బిందువుల్నే తాగుతుందన్నమాట. ప్రాణం పోతే ప్రాణం వదిలేస్తుంది, కానీ ఏ నదిలో పొలంలో జలాశయంలో ఎక్కడ ఉండే నీటిని కూడా టచ్ కూడా చెయ్యదు. అటువంటి ఒక నిష్ట కలిగిన పక్షి. మరి ఆ పక్షి ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుంది తాగడం, దాహం తీర్చుకోవడానికి. కాబట్టి ఈ చాతక పక్షుల యొక్క సమూహం అంతా కూడా ఒకరిని ఇంకొకరు ఆహ్వానం చేసుకుంటారు. మేఘాలు వర్షిస్తున్నాయి, రండి వాటర్ తాగుదాము, పీవు పీవు అని చెప్పేసి అందరూ చాతక పక్షుల యొక్క సమూహం ఒకరిని ఇంకొకరు ఇన్వైట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాతక అనే వర్డ్ ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మీకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుక్సే కరక్రందన్. ఉడితే సోను బాలక్. సోను బాలక్ అంటే బంగారు వర్ణంలో ఉండే చిన్న చిన్న పక్షి పిల్లలు వాన పడతా అంటే ఆ చల్లదనానికి ఉడితే అంటే ఎగరడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఆర్ద్ర సుక్సే కరక్రందన్, ఎగరలేవు అవి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళలేవు. కాబట్టి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆర్ద్ర సుఖ్ అంటే ఆ సుఖాన్ని అనుభవిస్తూ కరక్రందన్, క్రందన్ కర్ణ అంటే అరుస్తారనమాట బాధతో. అంటే సేఫ్టీ ప్లేస్లోకి మేము వెళ్ళలేము అనే బాధతో అరుస్తూ ఉంటాయి. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ్ గగన్ మే భర్తే గర్జన్. మరి ఇదే సమయంలో మేఘాలు ఏం చేస్తుంటాయంటే గుమ్మడి గుమ్మడి కర్ ఘూమ్తే ఘూమ్తే గగన్ మే. గగన్ అంటే ఆకాశం, ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ భర్తే గర్జన్. గర్జన్ అంటే గర్జిస్తూ ఉంటాయి. ఇప్పుడు తమ వంతు వచ్చింది, తమ టైం వచ్చిందని
టోటల్ ఆకాశం అంతా మేఘాలు వ్యాపిస్తాయి. అవి ఉరుములు మెరుపులతో గర్జిస్తూ తిరుగుతూ ఉంటాయన్నమాట. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर. అంత లోపల వర్షం అనేది జోరుగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టాంజాలో ఏం చెప్పినాడు, మేఘాలు వచ్చేటప్పుడు ఏ సౌండ్తో వస్తాయి, ఏ నెలలో వస్తాయి, సావన్కే మహిళమే. ఆ తర్వాత నీటి బిందువులు పడతాయి. ఆ నీటి బిందువులు చెట్ల ఆకులపై నుంచి పడి భూమిపైకి చిలకరించినట్లు ఉంటాయి. ఆ తర్వాత బిజిలియా చమక్న అంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు అనేటివి సంభవిస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనుషులు సైలెంట్గా ఇళ్లలో ఉండి పగటి కలలు కంటూ ఉంటారు. నెక్స్ట్ స్టాంజాలో ఏం చెప్తున్నాడు, దాదుర్ టర్టర్ కర్తే హై, झिल्ली झन झन बजती है, मोर म्याऊ म्याऊ करते हैं, चातक के गण पीवू पीवू ध्वनि करते हैं. तो सोन बालक क्या करते हैं, छोटे छोटे पक्षी क्या करते हैं, आर्द्र सुख का अनुभव करते हुए क्रंदन करते हैं. तो मेघ क्या करते हैं, आकाश में घूम घूम कर गर्जन करते रहते हैं. नेक्स्ट स्टैंजा लो रिम झिम क्या कुछ कहते बूंदों के साथ. అలా స్టార్ట్ అయిన నీటి బిందువులు అనేటివి ఫాస్ట్గా జోరుగా వాన అనేది స్టార్ట్ అవుతుంది. రిమ్ జిమ్ అనే సౌండ్తో మనకేదో చెప్తూ వాన అనేది వస్తూ ఉంటుంది. రోమ్ సిహర్ ఉట్టే చూతేవే భీతర్ అంటారు. రోమ్ సిహర్ ఉట్టే అలా జోరుగా వాన అనేది పడినప్పుడు, ఎక్కువ చల్లదనం అనేది వచ్చినప్పుడు, రోమాలు అంటే మన బాడీ పైన ఉండే వెంట్రుకలను రోమాలు అంటారు. ఎక్కువ చల్లదనం అనేది వచ్చినప్పుడు ఏమవుతాయి, మన బాడీ పైన ఉండే వెంట్రుకలంతా కూడా నిక్కబొడుచుకుంటాయి. రోమ్ సిహర్ ఉంటాయి, బాడీ పైన ఉండే వెంట్రుకలు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ నిక్కబొడుచుకుంటాయి. చూతేవే భీతర్ అంటారు. మరి ఆ చల్లదనము అనే భావన, చూతే అంటే లోపల, భీతర్ అంతర్ మన మనసు అంతరాల్లోకి ఆ చల్లదనము అనే భావనను ఆస్వాదిస్తూ ఉంటాము. धाराओं पर धाराएं झरती धरती पर. అప్పుడే సడన్గా ధారావం పర్ ధార అంటే ఎక్కువ వాన అనేది కురుస్తుంది. నీటి ధారల మీద ధారలు పడుతూ ఈ భూమి పైన వాన అనేది పడుతూ ఉంటుంది. రాజ్యకే కణ్మే తృణ్ తృణ్కో పులకావలి ధార. రజ్ అంటే దుమ్ము ధూళి. రాజ్యకే కణ్మే కణ్ అంటే ఈచ్ అండ్ ఎవరి పార్ట్. తృణ్ అంటే గడ్డిపోచ. లైన్ అర్థం చేసుకోవాలంటే ఈ 3 మీనింగ్స్ రావాలి మీకు. రాజ్యకే కణ్మే తృణ్కో పులకావలి హర్ అంటే భూమి. ఎప్పుడైతే జోరుగా వాన అనేది వచ్చి నేలతల్లి మొత్తం నీటితో తడిసిపోతుందో అప్పుడు ఆ నేలతల్లి పైన ఉండే రజ్ అంటే దుమ్ము ధూళి. ఈ దుమ్ము ధూళి మొత్తము కణ్ అంటే అణువున ఈచ్ అండ్ ఎవరి పార్ట్లో ఉండే దుమ్ము ధూళి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత తృణ్ అంటే చిన్న చిన్న గడ్డి పోచలు అనేటివి మొలకెత్తుతాయి. పులకావలి మొత్తం భూమి అంతా కూడా పచ్చదనంతో నిండిపోయి పులకావలి పులకించిపోతుంది. భూమి పులకించిపోతుంది అంటే ఎండ వేడిమికి అప్పటి వరకు ఉండే దుమ్ము ధూళి అంతా కూడా కొట్టుకుపోయి పచ్చదనం అనేది వ్యాపిస్తూ చిన్న చిన్న గడ్డి పోచలు మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. తద్వారా భూమి పచ్చదనంతో కూడుకొని పులకించిపోతూ హ్యాపీగా మనకు కనిపిస్తుంది అనమాట. పకడ్ వారికి ధార్ జూల్తా హై మేరామ్. ఇంతవరకు పైన 3 స్టాంజాస్లో పంత్ గారు ప్రకృతిలో ఏవేవి ఎలా ఎలా ఉంటాయి అనేది చెప్పినాడు. ఇప్పుడు లాస్ట్ స్టాంజాలో తనకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అని చెప్తున్నాడు అనమాట. పకడ్ వారికి ధార్. వారి అంటే పాని, వారి అంటే జల్లు పాని. అలా కురుస్తున్న ఆ నీటి ధారలను 2 చేతులతో పట్టుకోవాలనిపిస్తుంది అనమాట. झूलता है मेरा मन. అతడి మనసు ఉయ్యాల ఊగుతూ ఉంది. ఏమని, 2 చేతులతో ఆ వాన నీటిని పట్టుకొని ఆడాలి అని. ఆవోరే సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్. అప్పుడు కవి అక్కడుండే పిల్లల్ని అక్కడుండే మనుషుల్ని అందరినీ పిలుస్తున్నారు. ఆవోరే రండి, అందరం కలిసి గుంపుగా చేరుతాము. ఘేరు అంటే నా చుట్టూ చేరండి. గాయే సావన్ అంటే సావన్ కా మహీనా వచ్చింది, వర్షం పడతా ఉందని పాట పాడదాం రండి అని కవి అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇంద్రధనుష్ కే झूले मिल सब्जन. మరి ఇలా మేఘాలు వచ్చినప్పుడు ఆకాశంలో జరిగే ఇంకొక అద్భుతమైన దృశ్యం ఏమంటే ఇంద్రధనుస్సు అనేది ఫామ్ అవడం. మరి ఇంద్రధనుస్సు అనేది ఫామ్ అయినప్పుడు మొత్తం ఇంద్రధనుస్సు అనేది ఎన్ని కలర్స్లో ఉంటాయి, 7 కలర్స్లో ఉంటాయి. విబ్జిఆర్ అంటారనమాట. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్.
మరి 7 రంగులతో ఇంద్రధనస్సు అనేది ఫామ్ అయినప్పుడు కవి చెప్తున్నాడు, చూడండి బాలురారా, ఆకాశంలో ఇంద్రధనస్సు అనేది ఫామ్ అయింది. ఆ ఇంద్రధనస్సు అనే ఉయ్యాలలో మనమంతా మిల్ సబ్ జూలే సబ్ జన్, అందరూ సబ్ జన్ అంటే జనాలు అందరూ కలిసి ఉయ్యాలలు ఊగుదాం రండి అంటున్నాడు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్, మన జీవితాల్లోకి ఈ శ్రావణ మాసము సావంత మహిళ అనేది మాటి మాటికి రావాలి. మన్ భావన్ అంటే మన మనస్సుకు ఎన్నో భావనలు తీసుకొని వస్తుంది. అటువంటి ఎన్నో భావనలను తీసుకొని వచ్చే ఈ శ్రావణ మాసం అనేది మనకు రావాలి.